అన్న కల్కి సినిమా నిజంగా చెప్పాలంటే వేస్ట్ అన్న. ఏం మాట్లాడుతున్నావురా? అంటే వచ్చి డబ్బులు బొక్క, వేస్ట్, టైం వేస్ట్. నిజంగా అసలు ఎందుకు వచ్చానరా సినిమాకి? ఆ ఎలివేషన్స్ కానీ అవి కానీ నిజంగా అసలు ఎలా చూపించాలనుకున్నాడు, ఎలా చూపించారు? నిజంగా అసలు వచ్చినందుకు నిజంగా వేస్ట్ అని అనుకున్నా. ఇది ఎక్కడో లొకేషన్ పెట్టిన లవడాగాడు ఏంది పెడతాడు పిల్లిగాడు ఎవరు రాను ఎర్రిపోకున్నమాట. నిజంగా అసలు సినిమా నాకు నచ్చలేదన్నా అని చెప్తా అనుకున్నారా? అని అయితే అసలు చెప్పని కూడా చెప్పానన్నా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వెరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా. ఎందుకంటే సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ప్రభాస్ అన్నని అంత హైట్లో చూడటం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఆ ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ గారు నాగశ్విన్ అన్న అంటే మీరు మా అందరికి ఎలా చూపించాలనుకున్నా నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళిపోయారు అనమాట. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ప్రభాస్ అన్న ఒక్క టాలీవుడ్నే కాదు, హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ ఉన్న అన్ని వుడ్ని నిజంగా చితికి పాడేస్తాడన్న. అంత బాగుంది సినిమా అయితే. సూపర్ అనిపించింది. ఆయిల్ పోయింది. బ్రో ఎలా అనిపించింది సినిమా? బ్రో ఎలా అనిపించింది? హైలైట్స్ అండి సినిమాలో. ఇంటర్వెల్ అయితే ఇంకా ఆల్మోస్ట్ పీక్స్. అవునా? మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఆదిపురి 600 crores ఏం పెట్టినా గానీ నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చా. కొంతమంది స్వామీజీలు ప్రభాస్ కెరియర్ అయిపోయింది అన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాడు దొంగ స్వామి అందరికీ తెలిసిందే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పబ్లో రోల్స్ రాయల్స్ లో తిరుగుతుండేవాడు. వాడు ఫాల్తు స్వామి. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఏ స్వామి ఎక్కడ మూసుకొని కూర్చోవాలో అక్కడ ఉంటాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎలా ఉందిరా? షేక్ ఆడిస్తాను రా. నా కల్కి మూవీ హిట్టా ఫ్లాపా? ఇప్పుడు నాగభూషణ్ గారు, ప్రభాస్ గారు వీళ్ళు కలిసి వచ్చి సినిమా తీశారంటే ఆ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనకూడదు. ఆ సినిమా థియేటర్లో చూడని వాడి జీవితం అటర్ ఫ్లాప్. ఎలా ఉంది కల్కి 2898D? మొన్న 27కి రిలీజ్ అయ్యేది కాకుండేది, దానికంటే ముందు రిలీజ్ అయ్యింది ఉండే. అప్పటి నుంచి వెయిట్ చేసి చూసిన తర్వాత 100 పుష్పలకు ఈ సినిమా పోయా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. 100 పుష్పాలు తీసిన తర్వాత కూడా కల్కి ముంగలు పనికిరావు ఆ సినిమాలు. ఏం తెలియట్లేదబ్బా, క్లారిటీ లేదు. రికార్డు గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కబోతుంది భయ్యా కల్కి సినిమా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆ విఎఫ్ఎక్స్ కానీ అప్పుడు ట్రోల్ చేసి రే లంచవాడుకున్నారా. నిజంగా చెప్తున్నా, ఈ దానికి ట్రోల్ చేసే మీకు ఆస్కారం కాదు కదా. 1% కూడా ఛాన్స్ ఇవ్వలేదు మా అన్న ప్రభాస్ అన్న. ఓకే వరకు బాహుబలి రికార్డ్ నెంబర్ బద్దలు కొట్ల, ఈ సినిమా బద్దలు కొట్టింది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. 2 పేర్లు కొట్టి దాడి పెద్ద తెలుగు సినిమా కాదు ఇది, హాలీవుడ్ సినిమా లాగా ఉంది. ఇది హాలీవుడ్. ఇది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్. అన్న కల్కి మాత్రం దుమ్ము లేపేసిండు. ప్రభాస్ అన్న మళ్ళా బాహుబలి ఎంత రికార్డు కొట్టిందో మళ్ళా కల్కి అంత రికార్డు కొడతాను. మీరు హ్యాపీనా అంకుల్? హ్యాపీ. చిన్నపిల్లల సినిమా అన్న, చిన్నపిల్లల సినిమా చూసేటోళ్ళే కల్కి అంటారన్నా. అదే సినిమా స్పెషాలిటీ. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అంతర్ అవతార్ మార్వల్ సిరీస్ వీటితో పోల్సిన సినిమా ఇది. మనకి ఇండియన్ ఏ సినిమాని పోల్చలేమన్నా. నాకు భయం అవుతుందిరా. కల్కి మాత్రం కుట్ట జింపి పడుతుంది. ఏమన్నా గ్రాఫిక్సా, అవతారు, స్పైడర్ మ్యాన్ ఏది పనికిరాదు. ఇంకా చెప్తున్నాను, 2000 కోట్లు అవతార్ రికార్డ్స్ వరకు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్న. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి